హాయ్ బ్రదర్, నేను మీ ఇంకిని. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్. ఈ వారం మన గూడూరు మార్కెట్లో గొర్రెలు రేట్లు ఎలా ఉన్నాయో సార్ లోపలికి వెళ్ళి చూద్దాం బ్రదర్. ఇది అడ్రస్ వచ్చేసి తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్, గూడూరు మార్కెట్ అన్న. ఈ సంత మనకి ప్రతి శుక్రవారం ఉదయం 3-4 గంటలకు స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం 12-1 గంట దాకా ఈ సంత జరుగుతుంది. ఈ వారం మనకి గూడూరు మార్కెట్లో గొర్రెలు చాలా వచ్చున్నాయి. రేట్లు ఎలా చెప్తున్నారు, కొనుగోలు ఎలా జరిగాయి అనేది మనం లోపలికి వెళ్ళి ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఇంకోసారి అడ్రస్ చెప్తాం బ్రదర్. తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్, గూడూరు మార్కెట్ అన్న. ఈ సంత ప్రతి శుక్రవారం ఉదయం 3-4 గంటలకు స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం 12-1 గంట దాకా ఈ సంత జరుగుతుందన్న. ఇది మనకు నెల్లూరు నుంచి వచ్చేసి 35 కిలోమీటర్లు వస్తుంది. తిరుపతి నుంచి 110 కిలోమీటర్లు వస్తుంది. మనకి గూడూరు టౌన్ నుంచి మనకి ఒక 5 కిలోమీటర్లు వస్తుంది బ్రదర్. ఇది వరగల్ రోడ్డు, హైవే నుంచి వరగల్ రోడ్డు ఒక 5 కిలోమీటర్లు వస్తుంది. ఓకే బ్రదర్, మనం లోపలికి వెళ్ళేసి రేట్లు ఎలా చెప్తున్నారు, కొనుగోలు ఎలా జరిగాయని ఒకసారి చూద్దాం బ్రదర్. ఓకే హాయ్ బ్రదర్, ఈ వారం మనం గూడూరు మార్కెట్లో ఉన్నాం. ఈ వారం గూడూరు మార్కెట్లో మనకి గొర్రెలు రేట్లు ఎలా చెప్తున్నారు, కొనుగోలు ఎలా జరిగాయని ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఈ మధ్య ఒక 2-3 వారాల నుంచి మన గొర్రెలు మేకల వీడియో సరిగ్గా పంపించలేదు. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ పిల్లలు తీసిస్తూ వీడియో తీయడానికి కుదరలేదు. ఈ వారం ప్రతి ఒక్క వీడియో తీస్తున్నాను మనకి. కాబట్టి రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి లోపలికి వెళ్ళేసి రేట్లు ఎలా చెప్తున్నారు, కొనుగోలు ఎలా చెప్తున్నారని ఒకసారి వాళ్ళతోనే మాట్లాడదాం. ఓకే బ్రదర్, ఇవి వచ్చేసి మొత్తం ఇక్కడ పెద్ద కట్టు ఉంది. ఇవి వచ్చేసి మొత్తం పెద్ద కట్ట, ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు, జత ప్రైజ్ ఎలా చెప్తున్నారు ఏంటనేది మాట్లాడదాం. ఏమో పొట్టేళ్ళు వదిలేసి గొర్రెలు పట్టారా? పొట్టేళ్ళు బేరం ఆగిందన్నా? అన్నీ అవి కూడా ఉన్నాయా? ఇవి వచ్చేసి మనకు ఒక పెద్ద కట్టు ఉందన్న. ఈ పెద్ద కట్టు వచ్చేసి ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు ఉన్నాయో రేట్ ఒకసారి ఈ పిల్లలు కనిపిస్తున్నాయి కదా, ఈ పిల్లలే మనకి కాళ్ళ కింద వస్తాయి. కొదాలు ఉన్నాయి, కొదాలు కాళ్ళ కింద వస్తాయో. ఇక్కడ పెద్ద సైజు పొట్టేళ్ళు కూడా ఉన్నాయి, ఇవి కూడా మనకి కాళ్ళ కింద వస్తాయి బ్రదర్. ఇది వచ్చేసి మనకి పెద్ద పిల్లలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఈ కొదాలు ఉన్నాయి. ఏందయ్యా ఏమందులో ఈ కొదాలు కూడా కాళ్ళ కింద? ఏ పెద్ద కొదాలు, పొట్టెడు పిల్ల అది ఇదో, ఈ పెద్ద పిల్ల కానీ ఎన్ని కాళ్ళ కింద? ఎన్ని గొర్రెలు మొత్తం? 43 గొర్రెలు 40 పిల్లలు. అంటే గురుకు ఒక పిల్ల. ఏం చెప్పాలి కట్ట మీద? 33,000. ఈ పొట్టెడు పిల్ల, ఈ కొదాలు, ఇవన్నీ పెద్ద పిల్లలు. ఆ పెద్ద పిల్లల కాళ్ళ కింద, ఈ పెద్ద పిల్లల కాళ్ళ కింద వేసి ఈ మొత్తం వచ్చేసి మనకి 43 గొర్రెలు 43 పిల్లలన్న. మొత్తం మనకి కనిపిస్తున్నాయి కదా ఈ పొట్టెడి పిల్ల, ఈ సైజు పొట్టెడి పిల్లలు ఉన్నాయి. ప్లస్ వచ్చేసి కొదాలు కూడా మనకి కనిపిస్తున్నాయి కదా, ఈ సైజు ఈ కనిపించే ఈ సైజు పిల్లలు కొదాలు కూడా మనకి కాళ్ళ కింద వస్తుంది కదా. ఈ జత ప్రైస్ వచ్చేసి 33,000 రూపాయలుగా చెప్తున్నాడు. ఫైనల్ రేట్ కదన్నా, బేరం చేసుకుంటా వస్తుంది. పెద్ద సైజు కొదాలు ఉన్నాయి, పొట్టేడు పిల్లలు కూడా పెద్ద సైజు పిల్లలు ఉన్నాయి. మనకి 43 గొర్రెలు 43 పిల్లలు వచ్చేసి జత ప్రైజ్ 33,000 రూపాయలుగా చెప్తున్నాడు. అది ఫైనల్ రేట్ కాదు, బేరం చేసుకుంటూ వస్తాయి. ఈ కనిపించే పిల్లలన్నీ మనకి కాళ్ళ కింద వస్తాయి. జత ప్రైజ్ వచ్చేసి 33,000 రూపాయలుగా చెప్తున్నాడు. అది ఫైనల్ రేట్ కదన్న. ఇక్కడ వచ్చేసి మనకి ఒక పిల్లలు లేవని, ఓన్లీ మనకి ఫస్ట్ ఈత రెండో ఈత కొదాలే ఉన్నాయి బ్రదర్. ఇవి వచ్చేసి మనకి ఫస్ట్ ఈత రెండో ఈత కొదాలు బ్రదర్. అంటే కొన్ని అయితే ఇప్పటికైతే ఏనకుండా ఉండే కొదాలు ఉన్నాయి. ఫస్ట్ ఈత కొదాలు, రెండో ఈత కొదాలు ఉన్నాయి. కట్ అయితే బాగుంది బ్రదర్. పిల్లలు అయితే లేవు, ఓన్లీ ఇవి ఒట్టి గొర్రెలే ఉన్నాయి బ్రదర్. పిల్లలు అయితే లేవు. బ్రదర్ వచ్చేసి ఎలా చెప్తున్నాడో ఒకసారి బేరం అయితే అడగదాం. ఒకసారి గొర్రెలు చూద్దాం, తర్వాత బేరం అడగదాం బ్రదర్. ఇవి మొత్తం మనకి తొలి ఈత అంటే ఫస్ట్ ఈత, కొన్ని అయితే ఇంకా ఏనకుండా ఉండే కొదాలు ఉన్నాయి. కొన్ని అయితే ఫస్ట్ ఈత ఉన్నాయి, రెండో కొద అంటే ఫస్ట్ ఈత రెండో ఈత గొర్రెలు ఉన్నాయి. ప్లస్ వచ్చి ఫస్ట్ ఈత అసలు కొన్ని ఏనకుండే కొదాలు కూడా ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకి రేట్ ఏమన్నా అది కూడా నీ అయితే నువ్వు చెప్పవా రేటు? ఆయన ఎందుకు చెప్తారు? ఎన్ని గొర్రెలు కొదాలే కదా మొత్తం? ఫస్ట్ ఈత రెండో ఈత లోపలే ఉంటాయా? పిల్లలు లేవు. ఎన్నున్నా మొత్తం ఈ కొదాలు? 38 కొదాలు. ఏం చెప్తున్నా? 23,000 చెప్తున్నావు. ఏమైనా బేరాలు అవుతున్నాయి, అడుగుతున్నారా? కట్ట మీద అడుగుతున్నారు. 18,000 అడుగుతున్నారు. 9,000 ఎవరు ఇస్తారు కొదాలు? అంత కొదాల మొత్తం ఎన్ని ఉన్నాయి? 38. మొత్తం టోటల్ వచ్చేసి మనకి 38 కొదాలు ఉన్నాయి బ్రదర్. ఇవి వచ్చేసి మనకి జత ప్రైజ్ వచ్చేసి
23,000 చెప్పారు. అది 23,000 చెప్పాడు. వేరే వాళ్ళు వచ్చి 18,000కి అడిగారని చెప్తున్నారు. పొదాలు అయితే బాగున్నాయి, లేత రకంగా ఉన్నాయి. అంటే ఫస్ట్ ఈత రెండో ఈత లోపలే. అంటే మనకి ఫస్ట్ కొన్ని అయితే పొదాలు ఈనకుండా ఉండే పొదాలు కూడా ఉన్నాయి బ్రదర్. పొదాలు అయితే బాగున్నాయి చూడడానికి. ఓకే బ్రదర్, నెక్స్ట్ గూర్లు చూపిస్తాను. కాదన్న ఓకే 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 కొనాలి వచ్చారా? కొనాలి. ఇక్కడ వచ్చేసి మనకు ఒక కట్ట ఉన్నాయన్న. ఇవి వచ్చేసి మనకి ఎన్ని గూర్లు ఎన్ని పిల్లలు జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో ఇక్కడ కూడా పెద్ద సైజు పిల్లలు ఉన్నాయి. ఇవి కూడా మన కాళ్ళ కింద వస్తాయి. ఇవి మొత్తం ఎన్ని గూర్లు ఎన్ని పిల్లలు జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో ఒకసారి చూపిద్దాం కదా. అవునా గూర్లు ఎన్ని గూర్లు మొత్తం? 26 గూర్ల పిల్లలన్నా 13 పిల్లలు ఉన్నాయా? జతకో పిల్ల ఏం చెప్తానున్నా? 24,000 చెప్తాను. కొత్త పిల్లలు ఈ కాళ్ళ కింద కదా. మొత్తం ఎన్ని గూర్లు? మొత్తం 26 గూర్లు 13 కొదాలు 13 పిల్లలు. మొత్తం వచ్చి 26 గూర్లు 13 పిల్లలు. జత ప్రైజ్ వచ్చేసి మనకి 24,000గా చెప్తున్నాడు. ఫైనల్ రేట్ కదా, బేరం చేసుకునే అవకాశం ఉంది. వాళ్ళు చెప్పే రేటు ఫైనల్ రేట్ కదా, బేరం చేసుకునే అవకాశం. మొత్తం టోటల్ వచ్చేసి 26 గూర్లు 13 పిల్లలు. జత ప్రైజ్ వచ్చేసి 24,000 రూపాయలు చెప్పారు. అది ఫైనల్ రేట్ కదన్నా, బేరం చేసుకునే అవకాశం ఉంది. ఎవరైనా గొర్రెలు మీయేనా? ఎవరు గొర్రెలు? ఎవరు ఆయన? ఎవరు వాళ్ళు బండి మీద ఉండే వాళ్ళ? ఏం మార్కెట్ లేదా? చాలా వరకు అయిపోయాయి గొర్రెలు. ఈ వారం చెప్పాలంటేనా మనకి చాలా వరకు మార్కెట్ ఇప్పుడు 9-9:30 అవుతుంది టైము. చాలా వరకు అయితే గొర్రెలకి అట్లయితే చాలా వరకు ఆగున్నాయి. కొనుగోలు కూడా పెద్దగా జరిగినట్టు కనిపించడం లేదు. ఎందుకంటే ఈ టైంలో పోయి మనం వాళ్ళని అడిగినా కూడా కొంతమంది రేట్లు చెప్తున్నారు, కొంతమంది రేట్లు చెప్పడం లేదు. ఎందుకంటే మార్కెట్లో ఈరోజు కొనుగోలు అయితే పెద్దగా జరగలేదని చెప్పాలి. ఎందుకంటే ఎక్కడ కట్టలు అక్కడ ఆగిపోయి ఉన్నాయి. వాళ్ళ దగ్గరే పోయి మనం అడిగినా కూడా కొంతమంది రేట్లు చెప్తున్నారు, కొంతమంది చెప్పడానికి ఇష్టపడడం లేదు. కాబట్టి ఈరోజు మార్కెట్ అయితే గొర్రెల మార్కెట్ కొంచెం అమ్మలేదనే చెప్పాలి. ఎందుకంటే చాలా కట్టలు అయితే ఆగున్నాయి. కొనుగోలు జరిగిన కొన్ని ఉన్నాయి. ఆ కొనుగోలు జరిగిన రేట్లు ఎలా కొన్నారు అనేది చూపిస్తాం బ్రదర్. ఎందుకంటే ఈ ఆగిపోయిన గొర్రెలు మనం అడిగేదానికి కొంతమంది చెప్తున్నారు, కొంతమంది చెప్పడం లేదు. కాబట్టి మనకి చెప్పే వాళ్ళని అడిగి చూపిస్తాను. మిగతాయి కొనుగోలు జరిగినాయి, బండికి లోడ్ చేస్తున్నారు, అవి కూడా మనం రేట్లు కనుక్కున్నాం బ్రదర్. ఇక్కడ బ్యాచ్ ఉందన్న. ఈ బ్యాచ్ అడిగిన తర్వాత మనకి కొనుగోలు జరిగిన గొర్రెలు చూపిస్తాను. ఏమన్నా ఈరోజు మార్కెట్ లేనట్టుందా? చాలా వరకు ఆగిపోయిందా? అడిగేవాడే లేరు. చాలా వరకు గొర్రెలు ఆగినాయి, కానీ కొనుగోలు జరిగిన గొర్రెలు అయితే లేవు. ఏదో కట్ట అరకట్ట గొర్రెలు రావడానికే వచ్చినాయి, కానీ మార్కెట్ అయితే లేదు. అమ్మడం వల్ల ఎన్ని గొర్రెలు అన్న మన కట్ట? 36 గొర్రెలు పిల్లలు 4 గొర్రెలు. ఏం చెప్తున్నాను జత? 17,500. మార్కెట్ అయితే డల్గానే ఉంది ఈరోజు. పెద్ద కొనుగోలు జరిగినట్టు కనిపించడం ఒక బండి కనిపిస్తుంది. వారం మార్కెట్ లేదనే చెప్తున్నారు బ్రదర్. ఇవి వచ్చేసి మొత్తం వచ్చేసి ఈ గొర్రెలు అయితే ఎన్ని గొర్రెలు చెప్పారు వీడియోలో నేను చెప్పున్నాను బ్రదర్. ఇవి మొత్తం వచ్చేసి జత ప్రైస్ వచ్చేసి 17,500 చెప్తున్నాడు. ఎన్నో 25-30 చెప్పారు గొర్రెలు. ఎన్ని అన్నా గొర్రెలు ఎన్ని? 36 గొర్రెలు 4 పిల్లలు. జత ప్రైజ్ 17,500 చెప్పారు. అది ఫైనల్ రేట్ ఏదన్నా బేరం చేసుకునే అవకాశం ఉంది. అలా కొనుగోలు జరుగుతున్నాయి. కొన్ని గొర్రెలు బండికి లోడ్ చేస్తున్నారు. ఇవి వచ్చేసి మనకి అన్న వాళ్ళు ఎట్ట కొన్నారు, ఎంత రేటు కొన్నారు, ఎన్ని పిల్లలు అనేది మాట్లాడదాం. 3 కట్టలు అయితే కొనుగోలు జరుగున్నాయి. 3 కట్టలు లోడ్ చేస్తున్నారు. ఇవి లోడ్ చేసిన తర్వాత నేను మాట్లాడేస్తా. ఇక్కడైతే ఒక బండికి లోడ్ చేస్తున్నారు, అక్కడ వచ్చేసి ఒక బండికి లోడ్ చేస్తున్నారు. ఈ 2 బండ్లు లోడ్ చేసిన తర్వాత మాట్లాడదాం. ఇక్కడైతే ఒక బండికి లోడ్ చేస్తున్నారు. అవి ఒకసారి రేట్ అడిగిన తర్వాత ఆ 2 బండ్ల రేట్ అడిగి కనుక్కున్నాం బ్రదర్, ఎంత కొన్నారు ఏంటి అనేది. పెంచుల కోన దగ్గర తగిచర్ల మందే ఊరు మన తగిచర్ల కొనెత్తుకోపోతుందా? ఒట్టి గొర్రెలో ఉన్నట్టుండే పిల్లలు లేనట్టుండే. ఎన్ని గొర్రెలు మొత్తం? 26.
26 ఎత్తుకొని నిన్న జత ఎంత కొన్నావు బాబాయ్? రకరకాలుగా పడ్డాయి అంటవా? లేపుకోవడానికేనా? రేట్లయితే మంచిగా తీయమంటే ఆయన రకాలుగా రేటు చెప్తే వాళ్ళు చెప్తే చూసేవాళ్ళు. యూట్యూబ్ ఛానల్ అన్న రేట్ ఎంత కొన్నావు ఏందని ఇంకే 20 గొర్రెలు వచ్చి 21,000. మిగతా మొత్తం ఎన్ని గొర్రెలు అయ్యా? 26 గొర్రెలు. 20 గొర్రెలు 4 వచ్చి 40,000 అంటే ఒక్కోటి 2 గొర్రెలు వచ్చి 21,000. 20 గొర్రెలు వచ్చి 21,000. 22 గొర్రెలు వచ్చేసి మనకి 21,000. 4 గొర్రెలు మాత్రం 40,000 అంటే ఒక్కోటి 10,000తో. ఓకే అన్న మొత్తం టోటల్ వచ్చేసి 26 గొర్రెలు. ఈ 22 గొర్రెలు వచ్చేసి 21,000తో కొన్నారు. ఒక 4 గొర్రెలు వచ్చేసి మనకి 20,000తో కొన్నారు బ్రదర్. తీసా ఏం కాదు తీసానులే వస్తానులే అన్న. మన కొట్టు యూట్యూబ్ ఛానల్ వస్తుంది 9 గంటలకు అట్లా అప్లోడ్ అవుతుంది. అక్కడ వచ్చేసి చూపించాం కదా. ఇక్కడ వచ్చేసి ఒక కట్ట అయితే మనకి బండికి లోడ్ చేస్తున్నారు. ఇవి అలా ఇవి కూడా పిల్లలు అయితే లేవు, వాళ్ళని ఒట్టి గొర్రెలే ఉన్నాయి. ఇవి వచ్చి బ్రదర్ వాళ్ళు ఎంత కొన్నారో ఏందో మాట్లాడదాం చూద్దాం. గొర్రెలు అయితే సైజు పెద్ద సైజు గొర్రెలే కొన్నారు. ఇక్కడ బండికి లోడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి క్యాష్ కడుతున్నారు బ్రదర్. ఇప్పుడు మనం వెళ్ళి వాళ్ళని రేట్ అడిగేదానికైతే కుదరదు. ఇక్కడ వీళ్ళు అక్కడ బండికి లోడ్ చేశారు, ఇక్కడ డబ్బులు ఆ క్యాష్ కట్టించుకుంటున్నారు కాబట్టి మనం ఇప్పుడు వెళ్ళి వాళ్ళని రేట్ అడిగేదానికి కుదరదు బ్రదర్. ఓకే బ్రదర్, ఈ వారం మనకు చెప్పాలంటే ఈ వారం మార్కెట్ అయితే గొర్రెలు అయితే ఈరోజు పెద్దగా అమ్మలేదనే చెప్పాలి. చాలా వరకు గొర్రెలు ఆగిపోయి ఉన్నాయి. ఓకే బ్రదర్, నెక్స్ట్ వారం ఖచ్చితంగా మనకి ఉదయాన్నే వచ్చి వీడియో తీస్తారు. మనకి ఎన్ని రేట్లు ఎలా చెప్తున్నారు, కొనుగోలు ఎలా జరిగాయి అనేది. ఈ వారం అయితే మార్కెట్లు గొర్రెలు అయితే చాలా వరకు ఆగిపోయి ఉన్నాయి, అమ్మలేదనే చెప్పాలి. ఓకే బ్రదర్, ఇంకా మనకి వీడియోస్ తీసేవి ఉన్నాయి కాబట్టి వీడియో ఎంతటితో ఆపుతున్నా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.